అన్నమయ్య జిల్లా రాయచోటి నందు వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో భాగంగా హిందువులపై ముస్లింలు చేసిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పీ నాయకులు బండి బాలాజీ, రామ్మోహన్, బీజేపీ నాయకులు వరదారెడ్డి, నారదరెడ్డి, భగవాన్, బండి ఆనంద్, మర్నేపల్లి రవికుమార్, తరిగొండ వెంకటరమణారెడ్డి, వాల్మీకి సంఘ నాయకులు పులి శ్రీనివాసులు, భవానీ, బండి భాను తదితరులు మాట్లాడుతూ 2025 మార్చి 4న రాయచోటిలో జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేట ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తూ ఉండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారన్నారు. అదుపు చేయడంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైందని, పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీ చార్జీ చేసి గాయపరిచారని మండిపడ్డారు. హిందువులు వీహెచ్పీ నాయకులపైన కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. సున్నితమైన అంశాల విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాలని, ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పరిస్థితి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ కొండయ్య నాయుడులకు వినతి పత్రం అందజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాట్లాడతారు
ఉండండి, తాడు పైకి ఎత్తునా? ఎందుకు ఒక హిందువుల మీద సో ఇంతవరకు హిందువులు ఎక్కడ కానీ అనాథలు ఎక్కడ కానీ జరగలేదు. ఇంకోటి బీఎస్పీ ఆరోపణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వాల్మీకి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. నా పేరు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. భారతదేశం అనేక కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, అనేక సంస్కృతి సాంప్రదాయాల మేలు కలయింపుగా ఈరోజు లౌకిక అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఈరోజు మతాల మీద, ముఖ్యంగా హిందూ మతం మీద అనేక యుగాలుగా తరాలుగా హిందూ ధర్మం మీద మరి దాడులు చేస్తూ వస్తున్నారు. కానీ భారతదేశం ఎప్పటికీ హిందువుల దేశమే అని మరొక్కసారి తెలియజేస్తున్నాను. గత చరిత్ర చూసుకుంటే బ్రిటిషర్స్ మరి క్రిస్టియానిటీ దేశంగా మార్చాలని 300 సంవత్సరాలు పరిపాలించినా కూడా మన హిందూ మతాన్ని మార్చలేకపోయారు. మరి మొఘలులు కొన్ని వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి మరి ఇస్లాం రాజ్యంగా మార్చాలని హిందువులందరినీ మత మార్పిడులు చేసినా కూడా మన ధర్మం మారలేదు, హిందూ మతం కనుమరు కాలేదు. మరి ఇవన్నీ కూడా మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలా. ఎవరైతే ఈ దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలా. గతంలోనే మీ తాతలు, మీ ముత్తాతలు కూడా హిందూ మతాన్ని మార్చాలని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కాలగర్భంలో కలిసిపోయినారని మీరందరూ తెలుసుకోవాలా. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని ఎవరు కూడా చర్చ చేయలేరు. వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఉన్నంత వరకు, మరి వేదవ్యాసుడు చెప్పినటువంటి మహాభారతం ఉన్నంత వరకు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు హిందూ మతం ఉంటుంది, హిందూ ధర్మం నడుస్తుంది. ప్రపంచమంతా హిందూ తత్వంతో, రామమయంతో నిండిపోతుందని చెప్పి రాబోయే రోజుల్లో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని హిందువులందరూ ఈరోజు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. మరి తిరిగి మేము కూడా దాడులు చేసే ప్రక్రియ చేయకముందే మరి ప్రభుత్వాలు అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి మరి హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను వెంటనే ఖండిస్తూ కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి హిందూ సమాజం పైన ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వస్తున్నారు ప్రతి ఒక్క హిందూ మతంలో ఉన్నటువంటి కనిపిస్తారు, ఈ హిందూ మతం దాడులను ఖండిస్తున్నారు. ఈ విషయాలందరూ కూడా తెలుసుకొని మసులుకొని మరి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని భారతదేశంలో ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం తరఫున ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి ఈ పెద్ద ఎత్తున హిందువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి హిందువుల ఐక్యతను మరొక్కసారి చాటినందుకు హిందువులందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.